ఎన్నికైన సర్పంచ్లు ఉప సర్పంచ్లు వార్డు మెంబర్లు ఆయా గ్రామాల అభివృద్ధిపై దృష్టి సారించాలని డీసీసీబీ మాజీ చైర్మన్ అడ్డి పోచారెడ్డి కోరారు. శనివారం ఆదిలాబాద్ జిల్లా రెడ్డి సంక్షేమ సంఘ ఆధ్వర్యంలో సంఘ భవనంలో నిర్వహించిన ఆత్మీయ సన్మాన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. జిల్లాలోని ఆయా గ్రామాల్లో గెలిచిన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన సర్పంచ్లు ఉప సర్పంచ్లను శాలువాలతో సత్కరించి అభినందనలు తెలిపారు. రెడ్డి సంక్షేమ సంఘం తరపున అనేక కార్యక్రమాలు నిర్వహించడం హర్షణీయమన్నారు. సంఘం అభివృద్ధికి ప్రతి ఒక్క రెడ్డి కులస్తులు పాటుపడాలని సూచించారు. రెడ్డి సంక్షేమ సంఘములో జరుగుతున్న కార్యక్రమానికి మన కుటుంబ సభ్యులు ఎన్నో ప్రాంతాల్లో ఎన్నో గ్రామాల్లో సర్పంచులుగా ఉప సర్పంచులుగా గెలుపొందిరు. వారికి సన్మానం చేయాలని చెప్పి ఆత్మీయ సన్మానానికి నన్ను ఆహ్వానించడం, పాల్పంచుకున్న మన కుటుంబ సభ్యులు సోదరిమణులకు అందరికీ ఈ కార్యక్రమంలో మేము ప్రజలకు సేవ చేద్దామని చెప్పి పల్లెల నుంచి గెలిచొచ్చిన సర్పంచులకు ఉప సర్పంచులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ నా యొక్క నమస్కారం తెలియజేస్తూ, ఆనాడు మేము ఎంత కష్టపడాలో ఈ భూమి కోసం కానీ ఈ బిల్డింగ్ కోసం కానీ ఆనాడు మేము మన కులం నిలబడాలి, మనకొక స్థలం కావాలి, మనకొక ఉండేందుకు ఒక ఇది కావాలన్న ఆలోచనతో ఆనాడు ముందుకెళ్ళాం. ఈ వేదిక ఉన్న పెద్దలందరూ కూడా వారు ఒక పట్టుబట్టిండ్రు. మా కిషోర్ బాబు గారు పెద్దలందరికీ అప్పుడు సంఘం నాయకులు పట్టుబట్టి ఎట్టి పరిస్థితుల్లో స్థలం ఇప్పించాలంటే ఆనాడు ఉన్న ప్రభుత్వంతో కానీ ఆనాడు ఉన్న మాజీ మంత్రి గారితో మేము ఇప్పేయడం జరిగింది. ఈరోజు చూస్తూ ఉంటే రాంగరంగ గన్మేన్ అంటున్నాడు, సార్ ఖాళీ జాగ్రత్త ఎత్తిన బడబన్నా అంటే అప్పటి నుంచి రాలేకుండా గ్యాప్ వచ్చింది. అచ్చా బూత్ బడబన్నా సార్ బిల్డింగ్ అని చెప్పి, ఎందుకంటే ఇదంతా పెద్దల కృషి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఇక్కడ అన్ని పార్టీల పెద్దలు ఉన్నాం. రాజకీయంలో ఎప్పుడు కూడా మా తపన, ఇక గతంలో భూపతన్న గారు చెప్పాడు, మన గతం గురించి మనకు అవసరమే లేదు. ఇప్పుడు కూడా ప్రభుత్వంలో పెద్దలు గోవర్ధన్ రెడ్డి గారు ఉన్నారు, శ్రీకాంత్ గారు సోదరు శ్రీకాంత్ గారు ఉన్నారు, నేనున్నా. మొన్ననే సుదర్శన్ రెడ్డి గారు అడగడం జరిగింది, ఆదిలాబాద్ జిల్లాలో రెడ్డిల సంఖ్య ఆదిలాబాద్ జిల్లా ఎందరు ఉంటారని చెప్పి. మన సలహాదారుడు ఇప్పుడు మనకి ఇన్ఛార్జ్ రాజకీయ పరంగా ఈ యొక్క జిల్లాకు కానీ నిర్మల్ జిల్లాకు ఇన్ఛార్జ్ అడగడం జరిగింది. సార్ దాదాపు 30,000 ఓటర్స్ ఉంటారు రెండు నియోజకవర్గాలను చెప్పడం జరిగింది. అంటే రెడ్డి సంక్షేమ సంఘం ముందే అని అడిగిండు. సార్ మొన్ననే రీసెంట్గా ఒక 10 సంవత్సరాల్లో మంచి మన సంఘ నాయకులందరూ కష్టపడి మంచి భవనం కూడా జాగా భవనం అన్ని కావడం జరిగింది. ఇంకా కొన్ని మిగిలిపోయిన పనులు కూడా పెద్దలు ప్రభుత్వ సలహాదారునికి దేవనరేంద్ర అన్నగారి దృష్టికి ₹1 కోటి ఎస్టిమేట్ తీసుకుపోయి ఇవ్వడం కూడా జరిగిందని చెప్పి వారి దృష్టికి తీసుకొచ్చి రెడ్డి సంక్షేమ సంఘంలో జరుగుతున్న కార్యక్రమానికి మన హక్కుల సాధన కోసం జర్నలిస్ట్